ఐపీఎల్ 2024 భాగంగా మే 19వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 69 ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతుంది. రెండు టీంల మధ్య హెడ్ రికార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 22 మ్యాచ్లు జరగగా అందులో ఎస్ఆర్హెచ్ 15 మ్యాచ్లో విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్స్, నెంబర్ 3 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 4 హెన్రిక్ క్లాసెన్ వికెట్ కీపర్, నెంబర్ 5 అబ్దుల్ సమద్, నెంబర్ 6 షాబాజ్ అహ్మద్, నెంబర్ 7 సన్వీర్ సింగ్, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్ కెప్టెన్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 జయదేవ్ ఉనాడ్కట్, నెంబర్ 11 విజయకాంత్. ఇంపాక్ట్ ప్లేయర్గా టి నటరాజన్ ఆడే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11: ప్రభసిమరన్ సింగ్, అథర్వ తైడే ఓపెనర్స్, నెంబర్ 3 రిలీ రోసో, నెంబర్ 4 శశాంక్ సింగ్, నెంబర్ 5 జితేష్ శర్మ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్, నెంబర్ 6 అశుతోష్ శర్మ, నెంబర్ 7 హర్ప్రీత్ బ్రార్, నెంబర్ 8 రిషి ధవన్, నెంబర్ 9 హర్షల్ పటేల్, నెంబర్ 10 నాథన్ ఎల్లిస్, నెంబర్ 11 రాహుల్ చవర్. ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షదీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఎస్ఆర్హెచ్ 15 పాయింట్లతో 3వ ప్లేస్లో కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే 17 పాయింట్లకు చేరుకుంటారు. నెక్స్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగబోతుంది. ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై కేకేఆర్ విజయం సాధిస్తే ఎస్ఆర్హెచ్ 2వ ప్లేస్కు చేరుకునే అవకాశం ఉంది. మరి ఈ రెండు టీంల మధ్య ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.